మహనీయుల జయంతి అనేది కులాలకు మతాలకు సంఘాలకు అన్నిటికీ అతీతంగా అందరు విద్యార్థులను కలిసి ఈ నిజాం కళాశాలలో మహనీయుల జయంతిని జరుపుతాం. యథావిధిగా ఈ సంవత్సరం కూడా మనం బహుజన మహనీయుల జయంతి ఉత్సవాలకు పర్మిషన్ అడగడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఆ రోజు 7వ తారీఖున బహుజన మహనీయుల పర్మిషన్ అడిగిన తర్వాత మనం 11వ తారీఖు పర్మిషన్ ఇచ్చడం జరిగింది. మనకు ఆ డేటు కుదరక మనం ప్రీవియస్గానే ఆ డేట్ను మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని 10కు పెట్టుకోవడం జరిగింది. ప్రిన్సిపల్ గారు 7వ తారీఖు ఏం మాట్లాడారంటే ఒక మాట మాట్లాడు, మీకు ఏ రోజు అయితే కన్వీనియన్స్గా ఉంటుందో, ఏ రోజైతే అవైలబిలిటీ ఉంటారో మీరు అదే రోజు మీరు ఫిక్స్ అయ్యి రండి. మీకు ఆ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ నుంచి వెళ్ళి ఏమైనా ఫండ్స్ వచ్చేది ఉంటే మాట్లాడదాం, దాని విధంగా నేను కృషి చేస్తా. మీకు ఏ రోజు అయితే కన్వీనియన్స్ ఉంటే ఆ రోజే చూసుకోండి అని చెప్పి 11వ తారీఖున దాన్ని 10వ తారీఖు వేసిండు. యాజ్ యూజువల్గా జరిగింది. నిన్న కూడా ప్రిన్సిపల్ గారిని కలవడం జరిగింది. నిన్న 3 సార్లు కలిసినాక కూడా ప్రిన్సిపల్ గారు సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా తన క్యాబిన్కి వెళ్ళి కలవడం జరిగింది. ఆ టైంలో కూడా ప్రిన్సిపల్ గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అనే మాట ఎవరికి కూడా చెప్పలేదు. నైట్ 9 గంటలకు ఇలాంటి కాలేజ్ నుంచి వెళ్ళి మనకు ఫండ్స్ ఏం రాలేదు. గుర్తుపెట్టుకో మిత్రుల, ఇక్కడ అన్ని సంఘాల నుంచి వెళ్ళి సంఘాలకు అతీతంగా ఎవరికి వారి ఇండిపెండెంట్గా మన నిధులను సమకూర్చుకొని బహుజన మహనీయుల జయంతుల కోసం మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాత్రి 9 గంటలకు లెటర్ పెట్టి టుమారో ప్రోగ్రామ్ క్యాన్సల్డ్ ఇష్యూడ్ బై ప్రిన్సిపల్ అని మెసేజ్ వచ్చింది మిత్రుల. అట్లీస్ట్ ఒక నార్మల్గా ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలాంటి కాల్ లేకుండా జస్ట్ ఒక గ్రూప్లో మెసేజ్ పడేసారు. దీని పట్ల మనం అర్థం చేసుకోవచ్చు. మన కాలేజ్ అడ్మినిస్ట్రేషన్కు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ గారికి మన మహనీయుల మీద ఉన్న ఆ జ్ఞానం కానీ ఒక గౌరవం కానీ ఇలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ జయంతి ఉత్సవాలను ఆపడం అంటే మన తాతల తండ్రుల ఉద్యమ ప్రస్థానాన్ని ఆపడం, వారి జ్ఞానాన్ని తుంచేసే ప్రయత్నం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ జయంతులను ఆపడం అంటే మన జయంతులను రేపు అడ్డుకోపుతున్నారు అర్థం. ఈ జయంతులు ఆపుతున్నారంటే రేపు ఉద్యమాలను ఆపేసే ప్రయత్నం జరుగుతుంది. విద్యార్థి ఉద్యమాలు గుర్తుపెట్టుకోండి. మహనీయులు అంటేనే ఇప్పుడు ఒకరు ఒక వాదాన్ని చెప్పుకుంటారు, ఇంకో వాదాన్ని చెప్తారు. మనం ఈ వాదం వింటే ఈ దేశంలో ఏం జరుగుతుందో, ఈ దేశంలో నిజాం కళాశాల అనేది ఉస్మానియా యూనివర్సిటీలో అత్యంత ముఖ్యమైన తెలంగాణ ఉద్యమాలను చూసుకున్న, విప్లవ ఉద్యమాలలో చూసుకున్న నిజాం కళాశాలలే ఒక ప్రత్యేకమైన కీలకమైన ఒక ఉద్యమ కళాశాల. ఉద్యమం పుట్టింది ఒక ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు. రాజకీయానికైనా ఉద్యమానికైనా ఎలాంటి ఉద్యమాలకైనా నిజాం కళాశాల అలా ఒక బేస్ పిల్లర్ అనమాట. అలాంటి ఉద్యమాల గడ్డలో ఒక బహుజన మహనీయులకు ఒక మంచి ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళకి టీచ్ చేస్తే ఆ విద్యార్థులందరూ ఎక్కడ ఆలోచించి మరి వాళ్ళ ఉద్యమ ప్రస్థానాన్ని తెలుసుకొని ఈ ప్రభుత్వాల వైపు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ హక్కులను తెలుసుకొని తిరగబడతారనే భయంతో మన తాతల తండ్రుల జయంతులు ఆపేసే ప్రయత్నం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళ జయంతులు ఆపుతారంటే మన తాతల తండ్రుల జయంతులు ఆపుతారు, మన జయంతులు ఆపినట్టు. వారి మీద దాడులు జరిగితే మన మీద దాడులు జరుగుతున్నట్టు. ఒకటి ఈ సందర్భంగా నేను నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఒకటి హెచ్చరిస్తున్నా. ఏవి రాజశేఖర్ గారు సార్ గారు, మీరు ఈరోజు నిజాం కళాశాల ప్రిన్సిపల్ చైర్లో కూర్చురంటే ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే గారు పెట్టిన పాఠశాల వల్ల, ఆయన పెట్టిన విద్యా సంస్కరణ వల్ల, ఆయన పోరాటం చేసిన వల్ల మాత్రమే ఈరోజు ఆడ నిజాం కళాశాల ప్రిన్సిపల్ చైర్లో కూర్చున్నారు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం వల్లనే రాసిన తర్వాత మన హక్కులు వచ్చినాయి, చదువు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన ప్రొఫెసర్ కావాలని గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, ఒక బిల్ చేసిరు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ రిపబ్లిక్ చూసుకుంటే అది తెలిసిపోతాయి. మన తాతలకు చదువు లేదు, మన నాన్నమ్మలు చూసుకుంటే చదువు లేదు. మనం ఎందుకు చదువుకుంటామో తెలుసుకోవాలి. ఏవి రాజశేఖర్ గారు తాత తండ్రి చూసుకుంటే వాళ్ళకి చదువుకోలేదు మాట్లాడుకుంటే. అలాంటిది స్వతంత్రం తర్వాత, గణతంత్ర తర్వాత, భారత రాజ్యాంగం తర్వాత ఆయన ప్రిన్సిపల్ అయ్యిండు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన మహనీయులను మనం మర్చిపోతామో అప్పుడు మన వినాశనం, మన యొక్క అంతం మొదలైనట్టు గుర్తుపెట్టుకో మిత్రాల. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తాడు, నన్ను మర్చిపోయినా పర్వాలేదు కానీ నా ఆశయాలను మర్చిపోతాను చెప్తాడు. నేను ఒక మాట చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పార్లమెంట్ నుంచి వెళ్ళి బయటకు వస్తుంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీరు ఒక్కరు చచ్చిపోతే ఈ భారతదేశంలో ఎలాంటి పీడ ఉండదు, మాకు అన్ని సమస్యలు తొలగిపోతాయని ఒక బ్రాహ్మణ మహిళ అంటది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్ని హక్కులు తీసుకొచ్చి రాజ్యాంగం రాసి ఆయన బయటకు వస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట అంటది, మీరు ఒక్కరు చచ్చిపోతే ఈ దేశంలో ఎలాంటి పిడిగాడు ఉండదు, మేము పెట్టుకున్న ఒక సిస్టమ్కి ఈ ప్రజలు ఎట్లున్నా బతికేస్తారు, వాళ్ళ అజ్ఞానులు, మూర్ఖులు,
వాళ్ళ కట్టుకునే బట్ట తెలియదు, తినే తిండి తెలియదు అని చెప్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకే ఒక మాట అంటారు, నేను చనిపోతే బతుకుంటే ఒకే అంబేద్కర్, కానీ నేను చనిపోతే కొన్ని కోట్ల మంది అంబేద్కర్లు పుడతారని చెప్తారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వాలకు ఇప్పటికి కూడా కొన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అని నినాదాన్ని ఎత్తుకొని బ్లూ కండువాలు మెడల్ వేసుకొని, బ్లూ టీషర్ట్ ముందట వేసుకొని పార్లమెంట్ ముందట జై భీమ్ జై భీమ్ జై అంబేద్కర్ జై సంవిధానం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఆలోచన విధానానికి ఎంత పౌరుందో అర్థం చేసుకోవాలి మిత్రులారా. మీరు ఏ చెట్టుకు ఒక పుట్టకు అని పోతే ఆ చెట్టుకు మంట పెట్టి మన మీద తోసి పడి చంపేసే ప్లాన్లు జరుగుతున్నాయి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే ఎన్ని సంఘాలు ఉండని మన స్లోగన్ మాత్రం ఒకటే మిత్రులారా, మన నినాదాన్ని మాత్రం ఒకటే, సమానత్వం, పోరాటం. మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు మాత్రమే. ఆ మూడింటి కోసం పోరాటం చేయాలి. వాళ్ళు కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఒక సిచ్యువేషన్ అంటూ వస్తే వాళ్ళు ఎన్నున్నా వాళ్ళ నినాదం కోసం ఒక ఏకతాటిపైకి వస్తారు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మన నినాదానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, మహాత్మా జ్యోతిబా ఫులే గారి ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం ఎప్పుడున్నా కలిసికట్టుగా కథం దొక్కుతూ ముందర సాగాలి మిత్రులారా. భారత రాజ్యాంగ ప్రమాదంలో పడ్డ బహుజన మహనీయులు ఇప్పుడు మొన్న రిపబ్లిక్ డే రోజు కూడా కొన్ని కళాశాలలో గణతంత్ర దినోత్సవం పెడితే ఆ రోజు జై బోలో గణతంత్ర భారత్ కనాల్సింది పోయి కొన్ని స్లోగన్స్ ఇస్తున్నారు మిత్రులారా, మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాటలు పెట్టినా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫొటోస్ పెట్టినా ఎవరు చీదరించుకొని పక్క పెట్టే పరిస్థితులు వస్తున్నాయి మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలు పెడితే అంత చీదరించుకుంటున్నారు అంటే మన బతుకులు ఎంత దుర్భరంగా వెళ్ళిపోతున్నాయో అర్థం చేసుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫులే వీళ్ళపైన దాడి జరిగితే మన మీద దాడి అనేది గుర్తుపెట్టుకో మిత్రులారా. ఎవరెవరో ఒకరు మన నాయకుడు అని, ఆయనతో మనకు చుట్టం ఉందా, బంధురికం ఉండదు, కుల మతం ఉండదు, ఏది ఉండదు, ఆయన మన నాయకుడు అని పోతున్నాం. వాళ్ళ రక్తం పంచుకొని పుట్టినాం మనం. వాళ్ళు జ్ఞానం కోసం పోరాటం చేసి, మన తాతకు 32 డిగ్రీలు 16 PhDలు ఉన్నాయి. వాళ్ళ కోసం మనం ఎంత పోరాటం చేయాలా? మన డిగ్రీ కూడా ఫెయిల్ అయిన నా కొడుకు కోసం మనం పోయి పోరాటాలు చేస్తాం, రక్తాలు చిందిస్తాం, రక్తదానాలు చేస్తాం, ఉద్యమం కోసం ఉవ్వెత్తిన రేగిసిపడి పోరాటాలు చేస్తాం. అలాంటిది మన తాతల తండ్రులు ఆ రోజులలోనే గొప్ప పోరాటాలు చేసి మనం చదువుకునే హక్కు చేసి భారత రాజ్యాంగాన్ని రాశారు. వాళ్ళ ఆశల కోసం మేము ఎంత పోరాడాలి గుర్తుపెట్టుకోండి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, జ్యోతిబా ఫులే గారు కానీ ఒక అగ్రకులంలో పుడితే వారికి ఈ దేశంలో గుడి కడతారు, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, గుడి కడతారు. కానీ ఆ చరిత్ర లేకపోతున్నాం అంటే మనం ఏం చదువుతున్నాం గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈరోజు కొన్ని పాఠ్య పుస్తకాలలోనే వారి చరిత్రను, అజ్ఞానాన్ని మెదడులోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు. ఇప్పుడున్న ప్రొఫెసర్లకు కూడా బేసిక్ నాలెడ్జ్ లేకుండా సబ్జెక్ట్ చెప్తున్నారు అంటే అర్థం చేసుకో. మన నిజాం కాలేజీలో కూడా అలాంటి ప్రొఫెసర్లు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా కానీ బహుజన మహనీయుల ప్రస్థానాన్ని, ఉద్యమాలను, వాళ్ళు నేర్పిన జ్ఞానం అనే ఆయుధాలను మనం ఇచ్చిపెట్టినచో మన వెంట మన చావు, మన అంతం మన వెంటాడుతూనే ఉంది, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ విధంగా ఈ మహనీయుల జయంతిని యాజ్ యూజువల్గా ఇదే నిజాం కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ టేక్ ఓవర్ చేసి విద్యార్థులను అందరినీ సమీకరించి ఒక చీఫ్ గెస్ట్ని ఇన్వైట్ చేసి అదే చీఫ్ గెస్ట్ తోటి ప్రోగ్రాం జరిపించాలని ఈ విద్యార్థుల సమక్షంలో ఒక విద్యార్థిగా ఈ విద్యార్థుల తరఫున నేను హెచ్చరిస్తున్నాను. గుర్తుపెట్టుకొని ఈ ఒక్క ప్రోగ్రాంతో ఆగిపోయేదంటే కాదు, ఈ ఒక్క ప్రోగ్రాం మీరు అడ్డుకురు. ఇప్పుడు ప్రతి ఒక్క బహుజన మహనీయుడు తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన మహనీయుల జయంతులను కూడా మేము జరుపుతాం, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క ప్రోగ్రాం ఆపగలేరు. ఈ ఒక్క ప్రోగ్రాం మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం, ఇప్పటి నుంచి నెలకో ప్రోగ్రాం చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా కృషి చేయాలి, అందరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జై భీమ్. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అది రేంజ్ లేదు, బెదిరేంజ్ లేదు, మహనీయుల జయంతి ఆపేది లేదు. అమ్మ ఒక్క నిమిషం, ఎవరిది నువ్వు ఇచ్చినావు? మీది వాళ్ళు ఇచ్చినట్టు, వేరే వాళ్ళు ఇచ్చినట్టు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి.
హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. ఈరోజు నిజాం కాలేజీలో మహనీయుల జయంతికి సంబంధించినటువంటి విషయంలో కంచె ఐలయ్య గారిని, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మాన్ యూనివర్సిటీ, అలాగే నిజాం కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామయ్య షిఫాట్ గారిని, అలాగే నల్గంటి శరత్ గారిని, బాలబైన సుదర్శన్ గారిని, వీళ్ళందరినీ పిలిచి నిజాం కాలేజీలో ఆడిటోరియంలో అత్యంత గొప్పగా నిజాం కాలేజ్ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి మహనీయుల జయంతి కార్యక్రమాన్ని అయితే రాత్రికి రాత్రి కరెక్ట్గా అంటే కనీసం ఫోన్ చేయడము లేదంటే ఏదైనా లెటర్ ఇవ్వడం కాకుండా వాట్సాప్ గ్రూపులలో ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడంతో ఎంతో బిజీగా ఉండేటువంటి కంచె ఐలయ్య లాంటి మహనీయులు ఈరోజు మహనీయుల జయంతి కార్యక్రమానికి రావడానికి సమయం ఇచ్చినప్పటికీ కూడా ఆయన గొప్ప కార్యక్రమాన్ని రద్దు చేస్తూ రాత్రికి రాత్రి ప్రిన్సిపల్ గారు చేసినటువంటి అరాచక పాలనకు సంబంధించినటువంటి విషయంలో విద్యార్థులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము పర్మిషన్ అడిగినప్పుడే క్యాన్సిల్ చేసేది ఉంటే మేము ఈరోజు వాళ్ళందరినీ పిలిచే వాళ్ళం కాదు. కంచె ఐలయ్య లాంటి గొప్ప మేధావిని పిలుచుకున్న సమయంలో ఈరోజు ఎందుకు వద్దంటున్నారనే విషయాన్ని చెప్పకుండా మాకు క్యాన్సిల్ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏది ఏమైనా ఈరోజు నిజాం కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడం వెనకాల ఎవరున్నారు, మరి ఎందుకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలే కంచె ఐలయ్య లాంటి మేధావులను సలహాలు అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఆయన లాంటి వ్యక్తిని ఈరోజు నిజాం కాలేజ్ అవమానించడం అనేది ఎంతవరకు సమంజసమో కూడా అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, అంటే నిజాం కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి ముందస్తుగా మీరు అధికారుల పర్మిషన్ తీసుకోలేదా? ఎందుకు ఈరోజు ఈ సమస్య జరిగింది? ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించాలని చెప్పేసి మేము గత వారం రోజుల నుండి మీ అడ్మినిస్ట్రేషన్కి కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే మేము నిర్వహిస్తామని చెప్పేసి మేము లెటర్ ద్వారా తీసుకెళ్లి కంచె ఐలయ్యని చీఫ్ గెస్ట్ ముఖ్య అతిథిగా పిలుచుకొని ఒక నిజాం కాలేజ్ వేదికగా ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను జరుపుకుందాం, పెద్ద మొత్తంలో మేము తీసుకెళ్దామని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ మేము లెటర్ ద్వారా మా అడ్మినిస్ట్రేషన్కి తీసుకెళ్తే మేము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినాం కంచె ఐలయ్యని చీఫ్ గెస్ట్గా పెట్టి మేము 10th ప్రోగ్రామ్ నిర్వహిస్తామని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ దగ్గర మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రిన్సిపల్. మరి అదే రాత్రికి రాత్రే ఏం జరిగిందో ఈ యొక్క రైట్ వింగ్ వాళ్ళ తీవ్ర ఒత్తిడికి తట్టుకోలేకనా, లేకపోతే ఇక్కడ కంచె ఐలయ్య లాంటి మేధావులు ఇక్కడ ఒక విద్యార్థులకు ఒక సూచనలు అందిస్తే ఈ విద్యార్థుల్లో మార్గదర్శనం రూపురేఖలు మారుతావని చెప్పేసి భావించిండా ఈ యొక్క ప్రిన్సిపాల్ మాకు అర్థమయ్యే విషయం లేదు. ఏదైతే ఈ ప్రోగ్రామ్ని అయితే క్యాన్సిల్ చేయడం అయితే ఈ విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ యొక్క విద్యార్థులుగా ఈరోజు మహనీయుల ఆశయాల బాటల్లో రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క మొట్టమొదటి తరం ఈరోజు మేము నిజాం కాలేజ్ వేదికగా ఈరోజు నిజాం కాలేజ్ ఒక తరం ముందుకు వచ్చి చదువుకుంటుంది అంటే ఈ యొక్క మహనీయుల ఆశయాలు మాకు ముందు ఆశయ సాధన కోసం మేము ముందుకెళ్తా ఉన్నాం. అట్లాంటి వాళ్ళ మహనీయుల జయంతులు మేము జరుపుకుంటామంటే ఇట్లా వ్యతిరేకించడం ఇది తీవ్ర అన్యాయం. పర్మిషన్ అడిగినప్పుడు ఇచ్చారా? పర్మిషన్ క్లియర్గా ఇచ్చారన్న. ఇక్కడ మాకు ఏదైతే ఉందో క్లియర్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సెల్ ఫార్వర్డ్ చేసి గత ప్రభుత్వం ఇది యొక్క నిజాం కాలేజ్ ఆనవాయితీ ఏదైతే ఉందో ఇప్పుడు ఎస్టీలకు సంబంధించి ఏదైతే ప్రోగ్రామ్ సేవాలాల్ జయంతి సంబంధించి ఎస్టీ సెల్ నుంచి కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తారు, గతం నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ. అదేవిధంగా ఈ ఏడు కూడా మాకు అట్లే కొనసాగాలి, ఎస్సీ సెల్ నుంచి కూడా ఈ యొక్క మేము మహనీయుల జయంతిని మేము నిర్వహిస్తాము అని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు సరే ఎస్సీ సెల్లో అమౌంట్ లేవని చెప్పేసి మేము అది కూడా వ్యతిరేకించే సొంత డబ్బులతో మేము ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటే కంచె లాంటి మేధావులను ఈరోజు నిజాం కాలేజ్ వేదికకు తీసుకొస్తూ ఉంటే ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాడు ఈ ప్రిన్సిపాల్ అనేసి మేము అడుగుతూ ఉన్నాం ఈ వేదికత. అంటే ఇప్పుడు కంచె ఐలయ్య లాంటి మేధావులు వస్తున్నారనే భయమే అనుకోవచ్చా? లేదంటే ఎందుకు అంటే తమ్ముడు చెప్తున్నట్టు రైట్ వింగ్ వాళ్ళు ప్రిన్సిపాల్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిరా, లేదంటే ఇంకో రాజకీయ శక్తులు ఏమైనా ఇందులో ఉండాలనే కంచె ఐలయ్య గారు వస్తున్నారనే కారణమా, లేదంటే ఈ కార్యక్రమం మొత్తానికి జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? కంచె ఐలయ్య వస్తుందనే కారణం అయ్యి ఉంటుంది. ప్రిన్సిపల్ గారికి కూడా ఫస్ట్ కంచె ఐలయ్య వస్తుందని చెప్తేప్పుడు ఆయన సంతోషంగా కంచె ఐలయ్య వస్తున్నారంటే చాలా సంతోషంగా ఇచ్చారు పర్మిషన్ కూడా. నిన్న వెళ్ళి కలిసినప్పుడు కూడా ప్రోగ్రామ్ చేసుకోండి మంచిగా చేసుకోండి అని చెప్పిండు. నైట్కి నైట్ ఏమైందో తెలియదు, ఆయనకి ఎలాంటి ఫోర్స్ ఆయనకి ఒత్తిడి వచ్చిందో తెలియదు. పార్టీ పరంగా అయ్యి ఉంటుంది, లేదంటే విద్యార్థుల ప్రెషర్ అయ్యి ఉంటుంది, బయట నుంచి ఏమన్నా అవ్వచ్చు. కానీ నైట్ 9:30కి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అది ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కాల్ చేసి అడిగితే కూడా మేము ఆడిటోరియం ఇవ్వము, ఏమన్నా చేసుకోండి అన్నట్టు ప్రిన్సిపల్ గారు కూడా మాట్లాడి ఫోన్ కట్ చేశారు. ఈ రోజు ఏమైనా ఆడిటోరియంలో వేరే ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? ఆడిటోరియంలో ఏం ఈవెంట్ లేదు. అడిగాము, పర్మిషన్ ఇచ్చారు, ఏ ఈవెంట్ లేదు సార్ ఎందుకు ఇట్లా చేశారంటే దానికి సమాధానం లేదు.
అడిగారా ప్రిన్సిపల్ని? అడిగాము. అడిగితే ఓయూలో ఏమో చేస్తున్నాం అది ఇది అంటే, సార్ ఓయూతో మాకేం సంబంధం సార్, ఇక్కడ మీరు పర్మిషన్ ఇచ్చారు, చీఫ్ గెస్ట్ను పిలుచుకుందాం, మేము ఈవెంట్ చేయాలనుకుంటున్నాం అంటే అవన్నీ ఏముండయి, ఇచ్చినవి అన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం, మీరు ఆడిటోరియం మీకు ఇవ్వను, ఈవెంట్ జరగదు ఈరోజు కాలేజ్లో అన్నట్టు ఒక యాంగ్రీనెస్లో ఆరోగెన్స్లో మాట్లాడి ఫోన్ కట్ చేశారు అంతే. ఏమంటున్నారు? ఇవ్వను, ఏం చేయను, 80% మీకు ఆడిటోరియం ఇవ్వడం లేదు అన్నట్టు గట్టిగా మాట్లాడి ఫోన్ కట్ చేశారు, బెదిరించినట్టు మాట్లాడారు. మీరు కంచయ్య గారికి చెప్పారా మళ్ళీ ఈ సమాచారం ఇట్లా జరిగింది సార్ అని చెప్పేసి? సార్కి చెప్పాము. సార్కి చెప్తే కూడా ఏమి ఇబ్బంది పడకండి, మీరు ఉన్నది చేసుకోండి, మీరు మాట్లాడుకోండి, మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా నేను వస్తా అన్నట్టు మాట్లాడారు సార్. కూడా ఏమి ఇబ్బంది పడకండి కూడా చెప్పారు కంచయ్య సార్. మొత్తానికి అయితే మన దగ్గర వీళ్ళు ప్రిన్సిపల్ గారికి టు ద ప్రిన్సిపల్ అని చెప్పేసి పర్మిషన్ కోసం పెట్టినటువంటి లెటర్ అయితే ఉంది. ఆ లెటర్ మీద క్లియర్గా రాశారు ఫార్వర్డ్ టు ప్రిన్సిపల్ అని చెప్పేసి. ప్రిన్సిపల్ గారు కూడా డైరెక్టర్ ఎస్సీ అండ్ ఎస్టీ సెల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా రాశాడు. మరి 7వ తారీఖు నాడే సంతకం పెట్టి ఈరోజు కార్యక్రమం రద్దు చేయడం జరిగింది. కార్యక్రమం రద్దు చేయడం అంటే కేవలం వీళ్ళు విద్యార్థులు పెట్టుకున్నటువంటి ఏదైనా నిరసన కార్యక్రమం లేదంటే ఏదైనా కార్యక్రమాన్ని రద్దు చేసేది ఉంటే అది రద్దు అనుకోవచ్చు. కానీ ఈరోజు ఒక మహామేధావిని పిలుచుకొని ఆయనను అవమానించేటువంటి రద్దు ఇది. ఈరోజు కంచయ్య గారిని తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారేమో సలహా మండలిలోకి తీసుకుంటాము అది అని చెప్పేసి విద్యా సలహా మండలిలోకి మేము ఆయనను చైర్మన్గా పెడతామని చెప్పేసి 4-5 రకాలుగా మాటలు మాట్లాడి ఆయనను సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కంచయ్య గారు ఉంటారని చెప్పేసి ఆయన వేదికల మీద ప్రశంసిస్తున్నాయి. ఈరోజు మాత్రం నిజాం కాలేజీలో ఘోర అవమానం చేసినట్టుగా మనం అయితే చూడొచ్చు. ఏది ఏమైనా ఈరోజు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బహుజన ఐడియాలజీని ముందు తీసుకుపోయేటువంటి వ్యక్తులు. ఆ శరత్ చెమ్మార్ నలిగంటి గారు కానీ అనేది, సుదర్శన్ బాలబోయిన గారు కానీ, లేదంటే రామయ్య షెఫార్డ్ అయితే క్లియర్గా బీసీల హక్కుల కోసం బీసీ వాదం మీద ఎంతగా పనిచేస్తున్నారు కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మరి అలాంటి వాళ్ళను ఈరోజు అవమానించినటువంటి నిజాం కాలేజీ విద్యార్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఈరోజు ఈ అవమానానికి సంబంధించిన విషయంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక ఆనవాయితీగా నిజాం కాలేజీలో మహనీయుల జయంతి ఉత్సవాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. ఈ మహనీయుల జయంతి ఉత్సవాలను ఖచ్చితంగా జరపని ఎడల మేమే ఐక్య విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి బహుజన విద్యార్థులుగా అందరం కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క మహనీయుల జయంతిని అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మేము ప్రిన్సిపల్ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రిన్సిపల్ గారు ఇలాంటి అనుమతులు రద్దు చేస్తే మేమే విద్యార్థులుగా ముందుండి మీ అనుమతులు మాకేం అవసరం, ఇది మా కాలేజు, మేము నచ్చినట్టు మేము ఉంటామని చెప్పేసి మేము ఈ మహనీయుల జయంతులు జరుపుకుంటున్నాం, ఎవరో బర్త్డేలు పార్టీలు అవే జరపట్లేదని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ గారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రిన్సిపల్ గారిని గత వారం రోజుల నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ కాలేజీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సెల్లులో నుండి మనకు ఫండ్ రిలీజ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఒక డెకరేషన్ కావచ్చు, వచ్చిన గెస్ట్లని మర్యాదలు ఏ విధంగా చేయాలని వాటి కోసం కొంత ఫండ్ రిలీజ్ చేసేవాళ్ళు. ఆ ఫండ్ కోసం అని చెప్పేసి కూడా ఒక వారం రోజులుగా తిరిగినాం. ఆ వారం రోజులు తిరుగుతుంటే మొదటగా మేము ఒక 11th రోజు పర్మిషన్ తీసుకున్నాం. 11th రోజు కొంత ఇన్కన్వీనియంట్గా ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని 10th రోజుకు రీషెడ్యూల్ చేసుకున్నాం. 10th రోజు నేను ఉండనని చెప్పేసి ప్రిన్సిపాల్ మాకు ముందే ఇంటిమేషన్ ఇచ్చాడు. మీరు ఉండకపోతే మరి ఎలా సార్ అని చెప్పేసి కూడా మేము ప్రిన్సిపాల్ని క్లుప్తంగా అడిగినప్పుడు నేను ఉండకపోతే ఏంది, నా తర్వాత వైస్ ప్రిన్సిపాల్ ఉంటుంది కదా, ఆమె ఉండి ఆర్గనైజ్ చేస్తా అని చెప్పేసి కూడా ప్రిన్సిపాల్ చెప్పిండు. అట్లాగే నిన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ అంతా మాకు ఎస్సీ ఎస్టీ బీసీసీఎల్ కోఆర్డినేటర్స్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నిన్న వాళ్ళ యొక్క GO 21 సంబంధించి వాళ్ళు స్ట్రైక్లో ఉంటే వాళ్ళు ఎలా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆ యొక్క ఫండ్ అని ఆ యొక్క చెక్ కానీ చెక్ పవర్ నాకు ఉంది కానీ దాన్ని ఇష్యూ చేసేది మాత్రం ఒక కోఆర్డినేటర్స్కే ఖచ్చితంగా నేను ఇష్యూ చేస్తాను, వాళ్ళు లేకపోతే ఆ చెక్ ఇష్యూ చేయను, మీకు ఎలాంటి డబ్బులు రావు అని చెప్పేసి కూడా ప్రిన్సిపాల్ చెప్పిండు. దానికి మేమే విద్యార్థులుగా ఖచ్చితంగా ఇది ఒక ఎవ్రీ ఇయర్ జరిగే ఒక ఉత్సవాలు, దీన్ని ఎట్టకేడకు మేము ఖచ్చితంగా సక్సెస్ చేయాలని చెప్పేసి విద్యార్థులుగా మేమే ఫండ్ జమ చేసి ఈ యొక్క నిన్న ఫ్లెక్సీలు కావచ్చు, ఇక తోరణాలు కావచ్చు, జెండాలు కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నప్పటికీ ప్రిన్సిపాల్ రాత్రి 11 గంటలకు విద్యార్థులతో ఈ యొక్క కమిటీతో ఎలాంటి విషయాలను చర్చించకుండా ప్రోగ్రామ్ క్యాన్సల్ అని చెప్పేసి ప్రిన్సిపాల్ చేసిన దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ప్రిన్సిపాల్ మొండి వైఖరిని తక్షణమే మానుకొని ఈ యొక్క మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రిన్సిపాల్కి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ వాళ్ళు కాలేజీ నుండి ఏమన్నా మళ్ళీ కార్యక్రమం పెట్టేటువంటి ప్రయత్నం ఏంటంటే ఇవాళ 10th బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 14వ తారీఖు, ఈ సమయంలో ఒకవేళ వాళ్ళు ఏదైనా కార్యక్రమం తీసుకునేది అంటే మళ్ళీ కంచయ్య గారిని పిలిచే అవకాశం లేకపోతే వాళ్ళు కాలేజీ వరకు జరిపేదంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? కాలేజీ వరకు జరిపేది కాదు, ఇది కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులను అందరినీ సమీకరించి ఎవ్రీ ఇయర్ జరిగే ఒక ఈవెంట్. దీన్ని కాలేజ్ కల్చరల్ యాక్టివిటీస్ కింద కూడా మేము చూపించుకుంటా ఉన్నాం. మొన్న నాక్ విజిట్ అయినప్పుడు కూడా ఈ యొక్క అంబేద్కర్, పూలే, జగజీవన్ రామ్ జయంతి ఉత్సవాలను మహనీయుల జయంతి ఉత్సవాలుగా మేము ఘనంగా నిర్వహిస్తామని కూడా చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇట్లా ఈ ప్రిన్సిపాల్ ఏదైతే చీఫ్ గెస్ట్లు ఉన్నారో కంచయ్య సార్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి
ఈ నలిగంటి శరత్ సార్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఇట్లా పెట్టి మహనీయుల జయంతి ఘనంగా పెట్టేదాకా మేము ఊరుకోమని, అవసరమైతే మీరు పర్మిషన్ ఇవ్వకపోయినా సరే మేమే వాళ్ళని పిలిపించి మరి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రిన్సిపల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు ఎస్సీసీఎల్ డైరెక్టర్ ఉన్నారు కదా, మరి ఆయన ఏమంటున్నారు నిధులకు సంబంధించిన విషయంలో కానీ మిగతా సంబంధించిన విషయంలో ఎస్సీసీఎల్ డైరెక్టర్ కానీ ఆ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ కానీ వాళ్ళు నిధులు మంజూరు చేయడానికి అంటే ప్రిన్సిపాల్ చెబితేనే చేస్తామంటున్నారు, లేదంటే ఇది ఆయన బాధ్యతగా? ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సెల్లకు సంబంధించినటువంటి డైరెక్టర్లు చేయాల్సిన పనే విద్యార్థులకు సంబంధించిన విషయంలో, కార్యక్రమాలకు సంబంధించిన విషయంలో వారి బాధ్యత వారికి ఉండాలి కదా, మరి వారు ఏమంటున్నారు? వారు విద్యార్థుల పక్షాన్నే నిలబడ్డారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి, మన మహనీయుల ఐడియాలజీని మన నిజాం కాలేజీలో మనం స్ప్రెడ్ చేయాలి, మన బాధ్యత అది వారసత్వంగా వస్తుంది కాబట్టి మనం కొనసాగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని వాళ్ళ ఆధ్వర్యంలో మేము కొనసాగిస్తున్నాం. అయినప్పటికీ ఆయన ఫండ్ అని విద్యార్థులను మభ్యపెట్టినప్పటికీ వాళ్ళు కొన్ని జీవోల పట్ల వాళ్ళు అరెస్ట్ అయినప్పటికీ మేము 5 రోజులు మేము తల్లిదండ్రులు దాచుకున్న డబ్బులతో మేము జెండాలు అవన్నీ కార్యక్రమం కోసం సమన్వయపరుచుకున్నప్పటికీ వాళ్ళకు ఎటువంటి ఇప్పుడు బీసీసీఎల్ ఎస్సీసీఎల్ మనకు ప్రతిసారి ఎస్సీసీఎల్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ నుంచి ఫండ్స్ వస్తాయి. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు మెసేజ్ పెట్టి క్యాన్సిల్ చేయాలి. అలాగే ఎవరైతే గెస్ట్లు వస్తారో వాళ్ళకి ఫోన్ చేసి మీరే విద్యార్థులను ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు చేయమని, అందుకోసం మీరు ఇట్లా చెప్పొద్దు, ఇది బాగోదు అది అని చెప్పి వాళ్ళని భయపెట్టడం జరుగుతుంది. అంటే మీకు సమాచారం ఇవ్వలేదా ఈ కార్యక్రమం రద్దుకు సంబంధించిన విషయం? ఎటువంటి మా ఆర్గనైజింగ్ కమిటీ నుంచి ఎటువంటి ఏ విధంగా మాట్లాడకుండా ఎటువంటి డిస్కస్ చేయకుండా మేమే కాల్ చేసినప్పటికీ కనీసం మాట్లాడాల్సిన లాంగ్వేజ్ ఇట్లా మాట్లాడలేక ఏదో ఇట్లా రాజరిక పాలన నా డిసిషనే ఇక ఎవరు చెప్పినా ఏంది నేను ఇయ్యపో ఎట్లా చేసుకుంటా నేను చెయ్యని అనే ఒక గర్రతో మాట్లాడుతున్నాను. అంటే మీరు ఇప్పుడు ప్రిన్సిపాల్ని కలిసేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిరా? మరి ఇప్పుడు కలుద్దామని పోతే ఆయన ఈరోజు రాలేదు. మేము ఏమనుకున్నాం అంటే మాకు ఈ ప్రోగ్రాం పట్ల సమాధానం చెప్పేంత వరకు ఈ పోరాటం ఈ నిరసన మాత్రం ఆగదని తెలియజేస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమం రద్దు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు నిరసన కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కానీ ప్రిన్సిపాల్కి సంబంధించిన విషయంలో కానీ ఆ ప్రిన్సిపాల్ ఇలాగే వైఖరి కనుక కొనసాగించేది ఉంటే మీరు విద్యార్థులుగా మీరు ఏం చేయబోతున్నారు? మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిరంకుశత్వానికి ఆయన ఒక యునానిమస్గా తను ఒక్కటే నిర్ణయాలను ఆయన ఇక్కడ ఇష్యూ చేస్తుండు. ఆయన ఇక్కడ మేము ఎస్సీసీలు బీసీసీలు కోఆర్డినేటర్స్ కూడా అడగడం జరిగింది. వారికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా యునానిమస్గా తను ఏకంగా మా ఒక కమిటీ సభ్యులకు ఎలాంటి ఇంటిమేషన్ పాస్ చేయకుండా తను యునానిమస్గా ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టడం జరిగింది. మేము తర్వాత మా కమిటీలో సభ్యులు కాల్ చేస్తే తను కొంత క్రూరంగా ఏదో నియంతలాగా నేను చెయ్యను, ఆటోరే ఇవ్వను, జరగనియను అనే విధంగా క్రూరంగా మాట్లాడడం జరిగింది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించేది లేదు. ఒక బహుజన ఐడియాలజికల్గా మూమెంట్లో బహుజన మహనీయులను సంవత్సరానికి ఒకటే రోజు ఈ 3 మహనీయులను ఈ మాసంలో ఒక రోజు తీసుకొని కాలేజ్ తరఫున ఫండ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇండివిజువల్గా మా ఫైనాన్స్గా మేము చేసుకొని డబ్బులు పొదుపు చేసుకొని మేము డబ్బులను వేసుకొని మేము నిధులు సమకూర్చుకొని ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాక రాత్రి 9 గంటలకు మెసేజ్ పెట్టిన గ్రూప్లో. కానీ అది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. దాని గురించి మేము ఈ బహుజన మహనీయుల ఐడియాలజికల్ మూమెంట్లో ఈ బర్త్డే యానివర్సరీస్ ఈ జయంతులు ఏదైతే ఆపారో దానిపైన ఆయన పైన ఉన్న అథారిటీకి డెఫినెట్గా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఓ రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఆయన ఆ రోజు ఆ సీట్లో కూర్చున్నాడు. జ్యోతిబా పూలే గారు ఏదో రోజు అయితే మన ఈ నిమ్న వర్గాల కోసం స్కూల్స్ పెట్టి చదువు పోరాటం చేసిండో, చదువు ఇప్పించిండో, ఆ రోజు చదువుకున్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్నారు. ఆయన ఇచ్చిన చదువు వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకొని రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగ ఫలాల వల్లనే ఈరోజు ఆ ప్రిన్సిపల్ గారు ఆ చైర్లో కూర్చున్నారు. గుర్తుపెట్టుకోవడం ఈరోజు ఈ నిజాం కళాశాలలో కంచె ఐలయ్య లాంటి గొప్ప ప్రొఫెసర్స్ ఇక్కడ వచ్చి చెప్తే ఈ విద్యార్థులు ఈ భావజాలను నేర్చుకొని ఇక్కడ ఉద్యమ ప్రస్థానాలకు మళ్ళీ బహుజన మూమెంట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందనే ఒక నిరంకుశత్వంతో యునానిమస్గా తను ఈ ప్రోగ్రామ్ని జరగకుండా ఆపడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక్కడ బహుజన విద్యార్థి సంఘాలుగా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఐడియాలజీ చదివిన విద్యార్థులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో సహించము. ఎట్టి పరిస్థితుల్లో కాలేజ్ యాజమాన్యమే, కాలేజ్ అడ్మినిస్ట్రేషనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే, జగజీవనరావు పూలే గారి జయంతులను టేక్ ఓవర్ చేసి విద్యార్థులను సమీకరించి ఒక బహుజన ఐడియాలజికల్ కలిగిన ఒక స్పీకర్స్ను పిలిపించి అదే ఆడిటోరియంలో ఘనంగా
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, జ్యోతిబా ఫులే గారి జయంతిని జరిపించాలని కోరుతున్నాను. ఇంకో విషయం, ఈ రాష్ట్ర ప్రజల కానీ తెలంగాణ తెలుగు ప్రజలందరూ కొన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థులము మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతులు చేసుకునే స్వేచ్ఛ లేదంటే మీ ఊర్లలో మీకు ఎలాంటి పరిస్థితుల్లో రాబోతుందో చూసుకోండి. అది వారు ఎవరో కాదు, మన తండ్రుల జయంతులు జరుపుకోలేకపోతున్నామంటే రేపు మన జయంతులు జరుపుకోవడానికి ఎలాంటి పర్మిషన్లు రావు, గుర్తుపెట్టుకుని మిత్రులారా. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలపైన, కాంశీరామ్ గారి విగ్రహాలపైన, జ్యోతిబా ఫులే గారి విగ్రహాలపైన దాడులు జరుగుతున్నాయి. ఆ మహనీయుల పైన దాడులు జరిగితే మన మీద దాడులు జరుగుతున్నాయని అర్థం గుర్తుపెట్టుకోవాలి. మన హక్కుల మీద దాడులు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. భారత రాజ్యాంగం మీద దాడులు జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ అన్నిటికీ పునాది. ఆ రాజ్యాంగం ఇప్పటికీ ప్రమాదంలో ఉంది. బహుజన ఐడియాలజికల్గా వీళ్ళు మహాత్మా జ్యోతిబా ఫులే గారి జయంతులను అడ్డుకుంటారు అంటే మనకు భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇప్పటికీ ఎన్నో ప్రమాదాలు మన పైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొనాలి. విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు ఈ గొప్ప నిజాం కాలేజీలో జరగకుండా చేస్తున్నారంటే ఇంకా చిన్న చిన్న కాలేజీలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా విద్యార్థులు అందరూ మనకి ఎన్ని సంఘాలు సంస్కర్తలు ఎన్ని ఉన్నా కానీ మన నినాదం ఒకటే. ఆ నినాదం వైపు, మన రాజ్యాధికారం వైపు, మానవుల ఆశయాల వైపు, ఆలోచన విధానం వైపు పనిచేయాలని కోరుకుంటూ జై భీమ్. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఉస్మానియాకు అనుసంధానంగా ఉన్నటువంటి నిజాం కళాశాలలో మరి ఈరోజు మనకు చీకటి రోజుగా కనబడతా ఉన్నది. మరి ఈ యొక్క మహనీయుల జయంతులను అడ్డుకోవడానికి ప్రిన్సిపల్ ఇంకా ఏదో సహాయ శక్తులు పనిచేస్తున్నామని మాకు అర్థమవుతూ ఉన్నది. ఓ ప్రిన్సిపాల్ పిశాసమా కానరాడు నిన్ను బోలిన ప్రిన్సిపాల్ మాకెన్నడేమి, విద్యార్థుల హక్కులను తీసి మంటల్లో కలిపావు, మహనీయుల జయంతులను జరుపుకొనిస్తలేవు, నిన్ను బోలిన ప్రిన్సిపల్ మాకెన్నడేమి ఉండడానికి ఇలా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి నిరసన కార్యక్రమాలు మరెన్నో జరిపి కూడా మిమ్మల్ని బాగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క మహనీయుల జయంతిని అడ్డుకుంటున్నారు అంటే మీరు రానున్న తరాలకు ఎలాంటి సందేశం ఇస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఖబర్దార్ ప్రిన్సిపాల్, మరి ఈ యొక్క కార్యక్రమాలు నీ చేతనే ఎలా చేయించాలో కూడా మాకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పవలసిందిగా మేము ఈ మీడియా తరపు నుంచి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలాంటి మొండి వైఖరులు ముందున్న రోజుల్లో మరి ఎప్పుడు కూడా చేయకూడదని, అవసరమైతే పెద్ద ఎత్తున విద్యార్థులను మోహరించి ఈ యొక్క నిజాం కళాశాలలో ఒక ఉద్యమాన్ని కూడా సృష్టిస్తాము. విద్యార్థులతో చెలగాటం అంటే నీకు ఎలా ఉంటుందో తెలంగాణ మూవ్మెంట్లో కానివ్వండి, ఒక ప్రశ్న అనేది వేయడమే విద్యార్థుల్లోనే ప్రశ్న అని మొదలవుతుంది. అలాంటి ప్రశ్నలు నువ్వు ఇక్కడనే మా యొక్క అణచివేయాలని చూస్తుంటే రానున్న రోజుల్లో భారీ ఉద్యమాన్ని కూడా తీసుకొస్తామని ఈ యొక్క కార్యక్రమం తరపున తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినారు. అంటే ప్రిన్సిపల్ ఎట్లా మేము ఆల్రెడీ పర్మిషన్ అడిగినా కూడా హీ హ్యాస్ క్యాన్సల్ ద ప్రోగ్రామ్ సడన్లీ. అది కూడా నైట్ బిఫోర్ ఎప్పుడు ఈరోజు ప్రోగ్రామ్ అంటే నైట్ క్యాన్సిల్ చేసేసాడు. అండ్ అది కూడా మేము ఎలాంటి ప్రోగ్రామ్ అంటే జ్యోతిబా ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అండ్ బాబు జగజీవన్ రామ్, వీళ్ళందరూ కూడా లైక్ వాళ్ళ లైఫ్ మొత్తం సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినారు, సెల్ఫ్ రూల్ కన్నా, వాళ్ళ దానికన్నా. అండ్ దే హ్యావ్ రిప్రజెంటెడ్ all the population and all the backward communities and all the marginalized communities and women also in all the sectors. But here when we are going to the principal and when we are asked permission, he has given, but he has not giving us to represent the Mahaniyula Jayanti and to represent the ideas of Jyotiba Phule, Dr. Babasaheb Ambedkar and also Babu Jagjeevan Ram. Jai Bhim, Jai 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 Bhim, Jai Bhim, Jai Bhim, Jai 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 Bhim, Phule Ambedkar Kanchiram. కొనసాగిస్తాం మహనీయుల ఆశయాలను, కొనసాగిస్తాం మహనీయుల ఆలోచన విధానాన్ని, మొత్తానికైతే నిజాం కాలేజీలో ఈరోజు కంచె ఐలయ్య గారికి ఘోర అవమానం జరిగినట్టుగా భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు నుండి ఇక్కడ హక్కులు ఉండట్లేదు, ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఇందిరా పార్కును మేము మళ్ళీ తీసుకొస్తాం, కేసీఆర్ ఎత్తివేసినటువంటి ఇందిరా పార్కును మేము తీసుకొస్తామని చెప్పేసి ముందుగా అది అధికారంలోకి రాగానే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజాభవన్ అని చెప్పుకుంటున్నారో ప్రజాభవన్ ముందు ఉన్నటువంటి కంచెల్ని తొలగించి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి కంచెల్ని మేము తొలగించినామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి నుండి మొదలుకుంటే మంత్రుల వరకు మరి ఈరోజు మీరు కంచెల్ని నింపడం కాదు, ఈ తెలంగాణ బహుజన సమాజానికి ఉన్నటువంటి కంచెల్ని తొలగించడం కోసం ఒక మహనీయునిగా ఉన్నటువంటి ఒక గొప్ప మేధావిగా ఉన్నటువంటి కంచె ఐలయ్య లాంటి వారిని ఈరోజు కార్యక్రమాలకు రాకుండా ఆయనకు చేసినటువంటి అవమానానికి సంబంధించిన విషయంలో కూడా మాట్లాడాల్సింది, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజాం కాలేజీలో జరుగుతున్నటువంటి నిరంకుశ పాలనకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థులు ఉద్యమాలు చేస్తామంటారు. మరి ఈ ఉద్యమాలు కూతవేటు దూరంలో, అసెంబ్లీకి కూతవేటు దూరంలో ఈ ఉద్యమం కొనసాగి
కొనసాగితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమమే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ లాంటి కాలేజీల విద్యార్థి నాయకుల ఆ మాటలకి ప్రభావితమై ఈరోజు తెలంగాణ ఉద్యమం జరిగిందన్న విషయం మనకు తెలుసు. మరి అట్లాంటి నిజాం కాలేజీలో కనుక ఈ మహనీయుల జయంతికి సంబంధించిన విషయంలో జరిగిన అవమానానికి, కంచా లాంటి మేధావికి జరిగినటువంటి అవమానానికి సంబంధించిన విషయంలో మరి ప్రిన్సిపాల్ గారు స్పందించి దీనికి సంబంధించిన విషయంలో ఆయన వైఖరి ఏందో చెప్పకపోయి ఉంటే తప్పకుండా నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమయ్యేటువంటి అవకాశాలని, దీని మీద మంత్రులు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. మరి ఇది కంచా జరిగినటువంటి అవమానంగా భావిస్తే రేపు రానున్న రోజుల్లో బహుజన సమాజం మొత్తం కూడా రోడ్ల మీకు వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేసిన అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో ఈరోజు ప్రిన్సిపాల్ వైఖరిని ఖండిస్తూ నిరసన తెలిపేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకుండి నడిపిస్తున్న నిజాం కాలేజా, లేదంటే దేశంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ నడిపిస్తున్నటువంటి కాలేజా, ఈరోజు ఎవరికి భయపడి ఈరోజు కంచా లాంటి మేధావి వస్తూ ఉంటే ఈరోజు ప్రిన్సిపాల్ గారు వెనక్కి తగ్గారు, ఆయన కార్యక్రమాన్ని రద్దు చేశారు. అది కూడా ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈరోజు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినప్పుడు అధికారికంగా వాళ్ళే ఒక మేధావికి ఫోన్ చేసి సరే ఈ సమస్యలో మేము కార్యక్రమం రద్దు చేస్తున్నామని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ మీద ఉంటుంది. మరి ఆ బాధ్యతను విస్మరించి ఈరోజు విద్యార్థులకు ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కార్యక్రమాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం వెనుకాల ఉన్నటువంటి శక్తులు కూడా ఇది కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి పాలన, లేదంటే ఈ కాలేజీలో ఆర్ఎస్ఎస్ పాలనలో జరుగుతున్నాయా, ఈ కాలేజీలో ఆర్ఎస్ఎస్ కింద నడుస్తున్నాయా అనే విషయాన్ని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కంచా జరిగినటువంటి అవమానంలో ప్రిన్సిపాల్ స్పందించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాడనే అవకాశం ఉంది. తప్పకుండా అందరు ఎమ్మెల్యేల ఇంటి ముందు కానీ, ఈ మంత్రుల ఇండ్ల ముందు కానీ, అన్ని కాంగ్రెస్ కార్యాలయాల ముందు కూడా తప్పకుండా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం స్పందించి కంచా గారికి జరిగినటువంటి అవమానానికి తప్పకుండా క్షమాపణలు చెప్పి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కంచా గారి ఆధ్వర్యంలోనే ఇదే నిజాం కాలేజీలో ఏప్రిల్ 14 లోపు జరిగితే బాగుంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. చూస్తూనే ఉన్నాను మీడియా. థ్యాంక్ యూ.